హలో, ఈరోజు నేను సింపుల్ మేకప్ వేసి చూపిస్తాను. ప్రీవియస్ వీడియోలో సింపుల్ మేకప్ గురించి చెప్పాను కదా. సో టైం వచ్చింది. చాలామందికి సింపుల్ మేకప్ గురించి తెలుసు. సింపుల్ మేకప్ గురించి బేసిక్ మినిమం నాలెడ్జ్ అంటే చాలా మందికి తెలుసు, అడ్వాన్స్డ్ కూడా తెలుసు. బట్ తెలియని వాళ్ళ కోసం నేను ఈరోజు నేను సింపుల్ మేకప్ వేసుకుంటాను. సో ఫస్ట్ నేను నా ఫేస్ మొత్తం ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ అండ్ ప్రైమర్ అప్లై చేసుకున్నాను. ఎందుకంటే ఇది నైట్ టైంలో రికార్డ్ చేసుకుంటున్నాను, నైట్ టైంలో వేస్తున్నాను కాబట్టి మేకప్ నాకు సన్ స్క్రీన్ అవసరం లేదు. ఫస్ట్ మన ఫేస్ మీద మేకప్ పెట్టే ముందు మంచిగా డబుల్ క్లెన్జింగ్ చేసుకొని, అంటే ఫేస్ని 2-3 సార్లు బాగా ఫేస్ వాష్ చేసుకొని, సెకండ్ ప్రైమర్ కానీ మాయిశ్చరైజర్ కానీ ఈ రెండిట్లో ఏదైనా మస్ట్ అనమాట పెట్టుకోవాలి. మాయిశ్చరైజర్ అయినా పెట్టాలి, ప్రైమర్ అయినా పెట్టాలి. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ స్కిన్ కేర్ రొటీన్ చేసేవాళ్ళనుకుంటే కనుక సిటిఎం అప్లై చేసుకోండి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. బాగా ఫేస్ వాష్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ కానీ ప్రైమర్ కానీ పెట్టండి. ప్రైమర్ అయితే పక్క. సింపుల్ మేకప్లో కూడా మీరు మాయిశ్చరైజర్ పెట్టండి, సన్ స్క్రీన్ పెట్టండి, పెట్టకపోండి. ఫస్ట్ మీ మేకప్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక ప్రైమర్ని పర్చేస్ చేయండి, ప్రైమర్ని పెట్టుకోండి. సో ఇక్కడ నేను మ్యాక్ వాళ్ళ ప్రైమర్ చూపిస్తున్నాను, నేను ఇదే యూజ్ చేస్తాను. అండ్ ఇది ప్రైమర్ రాయన్ ప్లేస్ అనమాట. ప్రైమర్ అప్లై చేయని దగ్గర ఏమైనా లైన్స్ కనిపిస్తున్నాయి అండ్ ప్రైమర్ అప్లై చేసిన దగ్గర బ్లర్గా ఉంది. సో దానివల్ల 2 యూజెస్ అనమాట. ఫస్ట్ పోర్స్ని బ్లాక్ చేస్తుంది, సెకండ్ ఆ ఫైన్ లైన్స్ని కనిపించకుండా చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఫౌండేషన్, నేను నా స్కిన్కి వచ్చేసి షుగర్ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. ఇది నాకు సెట్ అయింది అండ్ బాగుంటుంది కూడా. సో మీరు ఫింగర్స్ యూజ్ చేయొచ్చు, బ్రష్ యూజ్ చేయొచ్చు, సో ఎలా అయినా అప్లై చేసుకోవచ్చు. బ్రష్ చేస్తున్నా, జస్ట్ ట్యాప్ చేయాలి. సో ఫేస్లోకి బాగా బ్లెండ్ అయిపోవాలి. ఫౌండేషన్ని సెట్ చేయాలి. నేనైతే బ్లూ హెవెన్ వాళ్ళ సెట్టింగ్ పౌడర్తో సెట్ చేసుకుంటాను. మీరైతే కనుక ఈ ఫౌండేషన్కి సంబంధించిన సేమ్ కాంపాక్ట్ దొరుకుతుంది. ఏ నెంబర్ అయితే యూజ్ చేస్తున్నారో, ఏ బ్రాండ్ అయితే యూజ్ చేస్తున్నారో అదే బ్రాండ్లో అదే కాంపాక్ట్కి సెట్టింగ్ ఉంటుంది. సో ఇలా ఈ సెట్టింగ్ పౌడర్ తీసుకొని సెట్ చేసేస్తాను. మనం వేసుకునే మేకప్ని ఎంత బాగా సెట్ చేస్తేనే వాటర్లోకి వెళ్ళినా, వర్షం పడినా, లేకపోతే ఎండలోకి వెళ్ళి స్వెట్ వచ్చినా అది ప్యాచీగా కారదు. సో ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, చిన్నపిల్లలకి కాటుకు పెట్టి కళ్ళకి ఇక్కడ పొట్టు పెట్టి పౌడర్ పెట్టినప్పుడు అది మనం సాయంత్రం స్నానం చేసిన దాకా అట్లాగే ఉంటుంది. అంటే పౌడర్ సెట్ చేస్తుంది, అది గ్రీజ్ ఏమంటారు, అది కాటుక లాంటి దాన్ని. అట్లాగే నువ్వు ఏ రకమైన ఫౌండేషన్ యూజ్ చేసినా పౌడర్తో నీట్గా సెట్ చేస్తే అది మనం మళ్ళీ రిమూవ్ చేసేంత వరకు అంతే ఉంటుంది మన ఫేస్లో. సో సెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లిప్స్టిక్ పెట్టుకునే ముందు లిప్ బామ్ అప్లై చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఐబ్రోస్ అనమాట. మెయిన్ ఐబ్రో షేప్ అనేది నీట్గా ఉంటే మేకప్ మొత్తం బాగుంటుంది. చాలామంది ఏం చేస్తారంటే ఐబ్రో పెన్సిల్స్ కానీ కాజల్ కానీ ఏదో ఒకటి తీసేసుకొని చిన్నపిల్లలకి పెట్టినట్టు ఇట్లా పెట్టేస్తారు. అట్లా అస్సలు పెట్టుకోకూడదు. సో కొంచెం తీసుకొని అది హ్యాండ్ మీద, అది కాజల్ కానీ ఐబ్రో పౌడర్, ఐబ్రో పెన్సిల్ ఏదైనా ఫస్ట్ హ్యాండ్ మీద అప్లై చేసుకొని, ఇలాంటి ఐబ్రో ఫినిషింగ్ బ్రష్ ఒకటి తీసుకోండి. ఇలాంటి సైజులో ఉన్న బ్రష్ ఒకటి తీసుకొని, సో నేను ఇక్కడ జస్ట్ లైన్ డ్రా చేశాను అంటే ఫినిషింగ్ వరకు ఇలా వచ్చాను. నెక్స్ట్ పైన సేమ్ ఒక జస్ట్ ఇక్కడ వరకు ఆపి ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పుడు లైన్ డ్రా చేశాను. ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని ఇలా పైకి అనాలి. నేను అడ్వాన్స్డ్ మేకప్లో చూపిస్తాను, బ్రష్తో అంటే సరిపోతుంది దీనికి. సో న్యాచురల్గా ఉంటుంది, న్యాచురల్గా. మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ అప్లై చేసి దాన్ని నేను ఇలా బ్లెండ్ చేసుకుని, నాకు కావాల్సింది నేను ఇక్కడ కొంచెం తీసుకుంటున్నాను. అంటే నా బ్రష్కి అసలు లేదు, ఫైన్గా తీసుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసి అండ్ ఫైనల్ థింగ్ లిప్స్టిక్ అనమాట. సో బేసిక్ మేకప్ అయినా సరే లిప్స్టిక్ పెట్టుకోవాలంటే లిప్ బామ్ అప్లై చేసుకోవాలి. ఇన్కేస్ మీకు లిప్ బామ్ అప్లై చేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే కనుక ప్రైమర్ అప్లై చేసుకోండి. లిప్ ప్రైమర్ అని దొరుకుతుంది. సో లిప్ ప్రైమర్ పెట్టుకొని డైలీ మేకప్ వేసుకున్నా సరే లిప్ ప్రైమర్ అప్లై చేసుకోండి. సో చాలామందికి లిప్స్ అనేది షేప్ నీట్గా ఉండదు. సో వాళ్ళు ఏం చేయాలి, లిప్ లైనర్తో ఒక బ్రష్ కానీ లిప్ లైనర్ పెన్సిల్ కానీ తీసుకొని లిప్ని నీట్గా డ్రా చేసుకొని దాని మీద లిప్స్టిక్ పెట్టుకోవచ్చు. లేదు ఇన్కేస్ లిప్ షేప్ అనేది నీట్గా ఉంది అనుకుంటే జస్ట్ కింద పైన అప్లై చేసి ఇలా రబ్ చేయాలి. ఇది సింపుల్ మేకప్. సో దీనికి బ్లష్, కాంటోరింగ్, హైలైటర్స్ నేను ఏమీ చూపించట్లా. ఇది సింపుల్ మేకప్ అనమాట. ఇది నా ఫైనల్ లుక్. నేనైతే కాజల్ పెట్టుకోను, స్టిక్కర్ పెట్టుకోను. సో సింపుల్ మేకప్ అంటే కాంపాక్ట్ ఎలా పెట్టుకోవాలి, ఫౌండేషన్ ఎలా పెట్టుకోవాలి, ఫస్ట్ మనం మేకప్ వేసుకునే ముందు స్కిన్ కేర్ ఏం తీసుకోవాలి, ఏం అప్లై చేసుకోవాలి, లిప్స్టిక్ ఎలా అప్లై చేసుకోవాలి, బేసిక్స్ అనమాట. జస్ట్ అంతే. సో ఐ హోప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను.
కానీ మేకప్ అనేది మన స్కిన్కి పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలంటే మనం సెలెక్ట్ చేసుకునే బ్రాండ్ కానీ మనం సెలెక్ట్ చేసుకునే మన స్కిన్ టోన్కి తగ్గట్టుగా కానీ. అండ్ ఇక్కడ చూడండి, నా హ్యాండ్ ఒక కలర్లో ఉంది, నా ఫేస్ ఒక కలర్లో ఉంది. సో నేనేం చెప్తానంటే, ఏ మేకప్ ప్రొడక్ట్స్ని యూజ్ చేసినా, ఏ మేకప్ని ఎలా వేసుకున్నా సరే దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చూపించాను కదా, మేకప్లో కల్లా మెయిన్ పార్ట్ ఏంటంటే ఐబ్రోస్ అండ్ లిప్స్టిక్ అండ్ సెట్ చేసుకోవడం. స్టెప్ బై స్టెప్ నీట్గా వేసుకొని ఫేస్ని ఫౌండేషన్ని నీట్గా సెట్ చేస్తే కనుక మనం ఇంటికి వచ్చి రిమూవ్ చేసుకున్న దాకా నీట్గా ఉంటుంది. సో చూడండి, ఓవరాల్గా నా మేకప్ లుక్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను.